షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగిరీకి సంబంధించి క్రీమీ లేయర్ కాన్సెప్ట్ పెట్టాలా వద్దా అనే దాని మీద చర్చ మొదలైంది. రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు ఆంధ్రప్రదేశ్లోని ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ఎస్సీల్లో కూడా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ రావాలని సూచన చేశారు. అంతేకాదు దీని మీద పెద్ద చర్చలు లేవనెత్తారు. రీసెంట్గా ఆయన చెప్పిన స్పీచ్లో ఒక మాట కూడా అన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎస్సీ కేటగిరీ చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు, అదేవిధంగా అదే కేటగిరీ ఎస్సీ కేటగిరీ చెందిన ఒక అగ్రికల్చర్ లేబరర్ కొడుకు ఒకటే ఎగ్జామ్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది, దానిలో ఇద్దరు కూడా సేమ్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తే ఎలా ఉంటుంది. ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ తన బెనిఫిట్స్ పొందారు. వాళ్ళ అబ్బాయిని మంచి స్కూల్లో చదివించుండొచ్చు, మంచి కాలేజ్లో చదివించుండొచ్చు. అదేవిధంగా ఈ అగ్రికల్చర్ లేబరర్ కొడుక్కి అన్ని అవకాశాలు లేకపోవచ్చు. కానీ ఇద్దరు కూడా ఒకటే కేటగిరీలో కంపీట్ అవుతే ఎవరికి ఎక్కువ లబ్ధి చేకూరుద్ది? ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ తండ్రి ఎస్సీ కేటగిరీలో జాబ్ పొందారో వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ బెటర్గా ఉంటుంది, వాళ్ళు మంచి మంచి స్కూల్స్లో చదువుకోవచ్చు. కాబట్టి ఆ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకే జాబ్స్ వస్తాయి, కానీ అగ్రికల్చర్ లేబర్ కొడుకు రాదు కదా. ఈ చర్చని ఆయన లేవనెత్తారనమాట. మనందరూ తెలుసు, గత సంవత్సరం 2024లో దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో గవాయ్ గారు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్సీస్ కూడా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అప్లై అవ్వాలని. అసలు ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అంటే ఏంటి? క్రీమీ లేయర్ అంటే ఎవరైతే ఆ కేటగిరీలో ఉన్న ప్రాబ్లమ్స్ అని దాటి సమాజంలో ఆర్థికంగా పైకొచ్చినా, ఉద్యోగపరంగా పైకొచ్చినా, చాలా టాప్ నాచ్ వాళ్ళు పర్ఫామ్ చేసినా వాళ్ళని క్రీమీ లేయర్ అంటారనమాట. అంటే వాళ్ళ కేటగిరీలో ఉన్న ఆటుపోట్లని దాటుకుని వాళ్ళు పైకి వచ్చేసి ఉంటే కనుక ఇక ఆ కేటగిరీలో ఉన్న రిజర్వేషన్ వాళ్ళకి అవసరం లేకపోతే వాళ్ళనే క్రీమీ లేయర్ అంటారనమాట. జనరల్గా ఈ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ఓబీసీలో ఉంది. సాధారణంగా ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ బీసీస్కి అప్లై అవుతుంది. ఎందుకంటే బీసీలకు సంబంధించిన వివక్ష అనేది ప్రధానంగా ఈ సమాజంలో ఆర్థిక పరంగా ఉంటుంది, కానీ సమాజ పరంగా ఉండదు. కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇంతవరకు క్రీమీ లేయర్ కాన్సెప్ట్ లేదనమాట. ఉదాహరణకి ఒక ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా అదే బెనిఫిట్ పొందొచ్చు అనమాట. సేమ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పొందొచ్చు. అంతెందుకు ఒక మినిస్టర్, సీఎంఓ ఎస్సీ ఎస్టీ అయి ఉండొచ్చు అనుకోండి, వాళ్ళ పిల్లలు ఏదైనా జాబ్కి అప్లై చేసినా ఎస్సీ కేటగిరీలో ఎస్టీ కేటగిరీలో అప్లై చేయొచ్చు అనమాట. వాళ్ళు క్రీమీ లేయర్ కిందకి రాదు. వాళ్ళ దగ్గర వేల కోట్ల ఆస్తున్నా, లేదా రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా తల్లిదండ్రులు, తాతలు చాలా పైకి వచ్చినా సరే వాళ్ళు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పొందొచ్చు. కానీ ఓబీసీ ఆ పరిస్థితి కాదనమాట. కానీ ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మనం కనుక చూసుకుంటే అదే కేటగిరీ చెందిన బాగా దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళు, డైలీ లేబరర్స్ కావచ్చు, ఇతర కష్టాలు పడేవాళ్ళు కావచ్చు, అగ్రికల్చర్ వర్కర్స్ కావచ్చు, ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా పైకి రాలేరో వాళ్ళ పిల్లలు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలతో, లేదా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు, అంటే ఆ కేటగిరీలో పైకి వచ్చిన వాళ్ళతో కంపీట్ అవ్వాలి. ఇదెక్కడ న్యాయం అని చెప్పి బిఆర్ గవాయ్ గారు ప్రశ్నిస్తున్నారనమాట. ఆయన ప్రకారం ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పైకి వచ్చేసారో వాళ్ళకి క్రీమీ లేయర్ అప్లై అవ్వాలి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేవి నిజంగా నీడి, ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకే వెళ్ళాలన్నమాట. అంటే ఆ కేటగిరీలో బాగా వెనకబడిన వాళ్ళకే ఆ రిజర్వేషన్ పాలసీ అప్లై అవ్వాలి. ఎవరైతే ఆ కేటగిరీలో ఉపయోగించి పైకి వచ్చేసారో వాళ్ళకి ఆ రిజర్వేషన్ అప్లై కాకూడదని ఆయన ఆలోచన అనమాట. దీనికి సంబంధించి అసలు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో క్రీమీ లేయర్ తేవాలా వద్దా అనే పెద్ద డిబేట్ దేశం మొత్తం ఉందన్నమాట. మనం చూస్తే ఓబీసీలో ఈ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ఇందిరా సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేదా మండల్ కేసు నుంచి స్టార్ట్ అయింది. సో ఓబీసీ కేటగిరీలో ఎవరైతే ఆర్థికంగా పైకి వస్తారో, ఉద్యోగ పరంగా పైకి వస్తారో వాళ్ళని క్రీమీ లేయర్ అని చెప్పి వాళ్ళకి ఒక క్రైటీరియా పెట్టి వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ ఇవ్వరనమాట. అలాంటి క్రైటీరియానే ఎస్సీ ఎస్టీకి రావాలని చెప్పి కూడా ఇప్పుడు చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.